ఏం నమ్మించారంటే ఏంటి సార్? ఉన్నాయి కదా ఫొటోస్, ఫొటోస్ ఉన్నాయి కదా, ఒకసారి ఫొటోస్ సార్. మాకు వంశీ సార్ గారు కూడా చెప్పారు అదే వీడియో న్యూస్లో, వీళ్ళకు స్తోమత లేదు, ఆయన వేమన సతీష్ గారు ఒక విధంగా పక్కిలు నవ్వి వాళ్ళ నాకు ఇచ్చినారు డబ్బులు అంటున్నారు సార్. మరి మాతో డబ్బులు లేవు, మాతో డబ్బులు తీసుకోలేదు అన్నప్పుడు మరి మా దగ్గర 50 లక్షలు ఎలా తీసుకున్నారు సార్? అంటే మీ దగ్గర 50 లక్షలు కూడా లేవా? మీ భూమి కొన్నప్పటికి మీకు ఇచ్చేదానికి 50 లక్షలు కూడా డబ్బులు లేనప్పుడు అమర్నాథ్ రెడ్డి భూమి 5 కోట్లు పెట్టి ఎలా కొన్నారు సార్? అది ఎలక్షన్ టైంలో. ఏ విదేశాల నుంచి వచ్చినాయి సార్ మీకు డబ్బులు? అడగండి సార్, వంశీ సార్ గారు అడగండి. మేము కులము తక్కువని మాతో డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారే. మరి అక్కడ ఆయన అమెరికా ఉండొచ్చు, వాళ్ళ నాన్న కూడా ఒక చిన్న ఎంప్లాయే సార్. ట్రెజరీలో వాళ్ళ నాన్న కూడా ఎంప్లాయే సార్. ఫస్ట్ స్టార్టింగ్ అందరూ ఎంప్లాయీలే సార్, కొంచెమే సంపాదిస్తారు సార్, ఉండంగా సంపాదించుకుంటారు సార్ తెలివి కొద్దీ. అంత మాత్రాన మాతో ఏమి లేవు, ఏమి లేకుంటే మా దగ్గరికి ఎందుకు వచ్చినారు సార్? మా ఇంట్లో టిఫిన్ ఎందుకు తిన్నారు సార్? మా ఆయన్ను మీ అంటే ఎందుకు తిప్పుకున్నారు సార్? చెప్పండి సార్, వేమన సతీష్ గారు చెప్పండి. వేమన సతీష్ గారి దగ్గరికి మీరు వెళ్ళారా? సీట్ ఇప్పిస్తానని చెప్పి ఆయన మీ దగ్గర చెప్పారా? వేమన సతీష్ గారే మా దగ్గరకు వచ్చి మేము అవన్నీ ప్రోగ్రాంలన్నీ చేస్తా ఉంటే చూసి, మురళి నీకు ఖచ్చితంగా టికెట్ వస్తుంది, నేను కూడా ట్రై చేస్తాను, నువ్వు విశ్వనాథ్ నాయుడు ద్వారా నువ్వు ట్రై చెయ్యి, నా ద్వారా నేను చేస్తాను, నాకు అందరూ తెలుసు, పెద్ద పెద్ద నాయకులు తెలుసు, ఇదో చంద్రబాబు నాయుడు సార్ నాకు తెలుసు, ఇదో పక్కలో కూర్చోండాను, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాను, నువ్వు కూడా రా, నిన్ను కూడా పరిచయం చేస్తాను. ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పాలి సార్, మీకు టికెట్ ఇప్పించే బాధ్యత నాది, మీతో డబ్బులు ఎన్ని ఉన్నాయో అన్ని ఇవ్వండి అని చెప్పిందే కాకుండా మీరు పాస్పోర్ట్ తయారు చేసుకోండి, విదేశాలకు తీసుకుపోయి మీకు ఫండ్స్ ఇప్పిస్తాను అని కూడా చెప్పారు సార్. మేము పాస్పోర్ట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది ఆయన చెప్పిన మాట ప్రకారం. ఇంకా వేమన సతీష్ గారు మీకు ఎలా తెలుసు అంటే ఇంతకన్నా ప్రూఫ్లు ఏం చెప్తాం సార్? 7 కోట్ల రూపాయలు మీరు ఎలా ఇచ్చారు? డబ్బులు ఆయనకి ఎట్లా ఇచ్చారు? 5 కోట్లు డబ్బులు మొత్తం ఇచ్చాం సార్. 50 లక్షలు ఆయన భూమి కొంటుంటే ఇచ్చాం సార్. 5 కోట్లు ఇవ్వడానికి మీకు అంత ఆర్థిక స్తోమత అని చెప్పి పక్క మీడియా టీడీపీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది కదా సార్. మనం అందరం పదాం రండి, వీడియో వాళ్ళ అన్నగారు అందరం పదాం రండి, నా ఎంటర్ రండి, మా ఆస్తులు చూపిస్తాను, నేను ఎవరి దగ్గర అప్పు చేసినానో చూపిస్తాను, అవన్నీ మీకు నిర్ధారణ అయితేనే నాకు న్యాయం చేయండి. నేను అమ్మిన ఆస్తులు ఉన్నాయి కదా, మా పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తులు, నేను అమ్మిన ఆస్తుల్ని చూపిస్తా. ఆడ అడగండి, ఇది ఎవరిది, ఇది మురళి వాళ్ళదా, వీళ్ళు వాళ్ళ అమ్మ నాయన సంపాదించిన ఆస్తా కాదా అని చెప్పి అడగండి. వాళ్ళు ఇది అవును వాళ్ళదే ఆస్తి, వీళ్ళంతా ఆస్తులని నమ్ముకొని వాడు మొహాన్ని పెట్టినారు అంటేనే నాకు న్యాయం చేయండి. ఒకటి, నేను అప్పు చేసి వాళ్ళ దగ్గర మేము అప్పులు చేసి మొత్తం 7 కోట్లు జమ చేసుకొని అతనికి ఇచ్చిన మాట మీకు నిజమైతేనే నాకు న్యాయం చేయండి సార్. సార్ 5 కోట్లు ఒకసారి ఇచ్చాం సార్. మురళీ కన్నబాబు వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరిగేటప్పుడు నాకు 7 కోట్లు ఇన్ని మురళి, నీ ఆస్తి స్తోమత ఎంత ఉందో నాకు తెలిస్తే నేను గట్టిగా టికెట్ అడిగి ఇప్పించుకుంటాను మురళి, నీతో ఎంత ఉన్నాయి డబ్బులు తెమ్మన్నాడు. మేము ఒకేసారి 7 కోట్లు ఇవ్వకుండా 5 కోట్లు ఎత్తకపోయి ఇచ్చాం సార్. వాళ్ళ ఇంటికి ఎత్తకపోయి, నేను నా భర్త వాళ్ళ ఇంటికి ఎత్తకపోయి ఇచ్చాం సార్. వేమన సతీష్ గారి ఇంటికి ఎత్తకపోయి డబ్బులు ఇచ్చాము. 50 లక్షలు వాళ్ళకు ఇండ్లు స్థలం ఏదో పొలం కొంటుంటే 50 లక్షలు వాళ్ళకు ఇచ్చాము స్థలానికి. 1.5 కోటి వచ్చి వాళ్ళ బినామీకి ఇచ్చాం సార్. అవును సార్, జైభీం పార్టీ ఎందుకు చేశాను? నేను ఇంత కష్టపడి ఇంత చేసి నన్ను నమ్మించి నా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకొని సార్, నా ప్లేస్లో నేనుగా సార్, ఎవరున్నా మనసున్న మనిషి ఎవరున్నా సార్ ఇదే చేస్తారు. నేనయ్యి మళ్ళీ 3 వేయకుండా ఒకే ఒక నామినేషన్ వేసి 3 నామినేషన్లు వేసి నింటే నేను అక్కడ సక్సెస్ అయిందని సార్. సక్సెస్ అయ్యి గెలిచిందని సార్. అంత సేవ చేసినాను సార్ నేను అక్కడ. పార్టీ అనేది కాకుండా నేను సపరేట్గా పోటీ చేసినా కూడా నేను అక్కడ గెలిచిందేదాన్ని. అరవ శ్రీధర్ గారు ఓడిపోయేవాళ్ళు. ఈరోజు అరవ శ్రీధర్ గారు గెలిచి అక్కడ మన తెలుగుదేశం జెండా ఎగురుతున్నదంటే ఆ సేవ కూడా నేను చేసిన సేవే సార్. పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. ఈ విషయాన్ని లోకేష్ గారు చెప్పారా? సార్ మేము సార్ దగ్గరికి తీసుకెళ్ళాము. మరి ఆ సార్ గారికి ఇంట్రెస్ట్గా చూసి నింటే చేసింది, ఆ సార్ ఏం చేయకూడదనేం కాదు, కానీ మేము అక్కడికి పోయినాము. ఆయన ప్రజలు అది ఉన్నది కదా, ప్రజా దర్బార్ ఉంది కదా, అక్కడికి మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఆ ఫైల్ ఇచ్చాము, చూశారు సారు. సరేలేమ్మా మాట్లాడదాం చేద్దామన్నారు. మరి ఆ జనాల్లో కన్ఫ్యూజ్లో సారు చేయాలనుకున్నా కూడా ఎక్కువ వర్క్ ఉండి చేయలేకపోయినారు. మరి ఇంకొకసారి కలిసింటే ఏమన్నా చేసిందరేమో తెలియదు, కానీ
మేము ప్రతి ఒక్క నాయకులు చంద్రబాబు నాయుడు సార్ని మాకు అపాయింట్మెంట్ ఇప్పిమని తెలుగుదేశం పార్టీకి పోయి అడిగాం సార్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్దామని మాకు దొరకలేదు సార్, ఇప్పిలేదు సార్. ఇదే విషయం దళిత సంఘాలు కొంతమంది నాయకులు మీడియాలో కూడా వార్తలు చేస్తున్నారు కదా, రాజేష్ లాంటి వాళ్ళు. అలాగే ఏం సమాధానం చెప్తారు? అదే సార్ నేను చెప్తున్నది ఏంటంటే మొత్తము అన్నగారు అందరూ కూడా రాజేష్ అన్నగారికి కానీ ఇంకొక అన్న మా పైన బ్యాడ్గా కామెంట్ చేసే ప్రతి అన్నకు నేను జై భీమ్ భారత్ పార్టీ నా వెనకున్నదన్న విషయం దయచేసి మర్చిపోండి. నేను ఒక పార్టీకి సంబంధించిన దాన్ని కాదు. దయచేసి ఇంకా నేను ఏ పార్టీకి పోటీ చెయ్యను, ఏ పార్టీకి సపోర్ట్ చెయ్యను. నా డబ్బులు నాకు ఇప్పిండి. ఇంకా నేను ప్రాణాలతో ఉండాలా, నేను నా ఫ్యామిలీ ప్రాణాలతో ఉండాలంటే నన్ను ఒక పార్టీ మనిషిలాగా చూడొద్దు దయచేసి. ప్రతి అన్నలకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇది పలానా పార్టీ ఆమె కాదా, ఇది పలానా పార్టీ కాదా అన్న విషయం తీసివేయండి. నేను నామినేషన్ వేసినాను ఒక్క విషయాన్ని మీరు పట్టుకొని ప్లీజ్ లాగొద్దండి. నేను తెలుగుదేశానికి చేసిన సేవను గుర్తించండి. ప్రతి ఒక్కటి నేను చేసిన సేవ, ప్రతి ఒక్క ఫోటో మీ దగ్గర ఉన్నా సార్ ఫైలు. చంద్రబాబు నాయుడు సార్ గారు మీ దగ్గర ఫైల్ ఉంది, లోకేష్ సార్ గారు మీ దగ్గర ఫైల్ ఉంది. నేను పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి పోలేకపోయినా, నాకు అపాయింట్మెంట్ దొరకలా, సార్ దగ్గరికి పోలేదు. పోయింటే ఏమన్నా నాకు సాయం చేసిండేమో తెలియదు, కానీ ఆ సార్కి మాత్రం ఈ నా కంప్లైంట్ సార్ గారికి తెలీదు, సత్యంగా తెలియదు సార్ గారికి. వీళ్ళిద్దరికి మాత్రము చేరింది ఒకసారి తప్పిన ఒకసారి ఆయన చెవును పడి ఉంటుంది, కానీ మాకు ఎందుకో న్యాయం చేయలేదు సార్. కిడ్నాప్ చేశారని చెప్పి అన్నారు. ఏంటమ్మా ఎందుకు కిడ్నాప్? వేమన సతీష్ గారు పోలీసు వాళ్ళని పెట్టి ఫస్ట్ మాకు పోలీసు వాళ్ళ కాడ నుంచి ఫోన్ వచ్చింది సార్, మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో రండి, పోలీస్ స్టేషన్లో సతీష్ మీద మీరు 7 కోట్లు తీసుకున్నామని చెప్పి చెప్తున్నారంట కదా, మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి ఫోన్ వచ్చింది సార్ పోలీస్ కాల నుంచి. ఆ ఫోన్ వస్తే మేము అన్న వచ్చినాడా, సతీష్ అన్న వచ్చినారా అని అడిగాం సార్. రాలేదు, మీరు రావాలన్నారు సార్. అన్న వచ్చితే మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మేము ఒక్కరు వచ్చితే ఎట్లా అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది సార్. లేదు మీరు రావాలన్నారు సార్. మేము ఇంకా వీడియో చేసాం కదా సార్, దాంతో మమ్మల్ని వాళ్ళు ఏదన్నా చేస్తారనే ఉద్దేశంతో మేము అక్కడికి పోకుండా నేరుగా తెలుగుదేశం పార్టీకి రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు సార్కి కలిసినాక పోకూడదు, చావుగాని బ్రతుకుగాని అక్కడే ఉండాలని నిర్ధారించుకొని వచ్చేసాం సార్. వచ్చి తెలుగుదేశం పార్టీకి పోకముందే మమ్మల్ని కిడ్నాప్ చేసి పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు సార్. అది మనం కేసు పెట్టింది రాజంపేటలో కదా సార్, రాజంపేట పోలీస్ స్టేషన్లో పెట్టాలి కదా సార్. మదనపల్లికి తీసుకుపోయినారు సార్. రాజంపేటలో నా దాకా ఆడకూతురు పోలీస్ ఆమె వచ్చింది సార్, అది ఎస్ఐ ఎవరో వచ్చారు సార్. రాజంపేటలో లేడీ దిగిపోయినారు సార్. సిఐను 2 కానిస్టేబుల్ నేను మా ఇంటి ఆయన పోయినాం సార్. మదనపల్లి పోయలేక 2 అయింది సార్. అప్పుడు మమ్మల్ని బెదిరియడం, అదే వాళ్ళ వేమన సతీష్ గారు వాళ్ళ మామ ఎవరు అంటే సార్, ఆ పెద్ద ఆఫీసర్ మమ్మల్ని బెదిరియడం జరిగింది. ఆయనను వేమన సతీష్ గారు మమ్మల్ని ఫోన్లో బూతులు మాట్లాడటము అవన్నీ జరిగినాయి. కాబట్టి అవన్నీ మేము మా కొడుకు వాళ్ళ పైన పోలీస్ ఆయన సిఐ పైన కేసు పెట్టడం జరిగింది. అప్పుడు మమ్మల్ని ఈ వీడియో చేయించుకొని మమ్మల్ని ఇసిపెట్టడం జరిగిందన్న. మీ పరిస్థితి అండి ఏమన్నా మీరే చేయాలి న్యాయం. మేము శ్రావణ సన్నక అన్న దగ్గరే ఉన్నాము, ఇంకా మాకు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళ దగ్గరికి పోతాం. వేమన సతీష్ గారు నన్ను ప్రాణాలతో బ్రతికిచ్చినారు. ఆయన వాళ్ళ పైన కేసు పెట్టినాడు కాబట్టి మమ్మల్ని అక్కడి నుంచి వదిలేసినారు. హోంమంత్రి కూడా మహిళ కదా, కలిసారా హోంమంత్రి గారు? కలవలేదు, మేడం గారిని కలవలేదు, మేడం కలవలేదు. అబద్ధాలు ఎందుకు చెప్పాలి? అది కూడా ఆయన దుక్కిన చంద్రబాబు మీద కూడా మేము అబద్ధాలు చెప్పమన్నారు. పాప ఆయనకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ మా ఇంటి ఆయన ఫ్రెండ్ ఆస్తి మాత్రం వాళ్ళ బామర్ది పేరుతో పెట్టడం జరిగింది. 4.5 ఎకరా వాళ్ళ బామర్ది పేరుతో పెట్టడం జరిగింది. అది ఎట్లా 7 కోట్లు కాకుండా ఇంకా ఎగస్ట్రా పడితే 3 కోట్లు కూడా ఆ పొలం పెట్టుకొని ఇచ్చేటట్టుగా మాట్లాడనమాట. ఆ పొలం పెట్టడం జరిగింది. కానీ దుక్కిన చంద్రబాబు నాయుడికి మాకు ఎటువంటి ఇది లేదు. ఓన్లీ మాకు వేమన సతీష్ గారే మాకు బాకీ.